గత రాత్రి ప్రభువుని ఘనపరిచే పాత్ర ఎలాగుంటుందో మనం చూసాం. నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తానన్నాడు ప్రభు. ఒక వ్యక్తి ప్రభువుని ఉన్నతమైన స్థితిలో పెట్టగలిగితే ప్రభు ఆ వ్యక్తిని ఎంత ఉన్నతంగా తీసుకుని వెళ్ళగలడో అది మనం చూసాం. దేవుని బిడ్డలారా, ఘనత వహించిన పాత్ర, ప్రభువుని ఘనపరిచే పాత్ర అనే విషయాన్ని గత రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఈరోజు ఉదయకాలం నేను ఇంకొక పాత్ర అనుకుంటున్నాను. అదేమిటనంటే ఎ వెసల్ దట్ బ్రింగ్స్ డిస్ఆనర్ టు ద లార్డ్. ప్రభువుకి ఘనత తేనటువంటి పాత్ర, ప్రభువుని ఘనపరచనటువంటి పాత్ర అది కూడా ఉంది. ఎ వెసల్ దట్ క్యాన్ డిజానర్ బ్రింగ్ డిజానర్ టు ద లార్డ్ అనే మాట. ప్రభువుకి అగౌరవాన్ని, ప్రభువుని ఘనపరచనటువంటి పాత్రగా కూడా ఉండటానికి అవకాశం ఉందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే రాత్రి మాట్లాడుతూ నేనేమన్నానంటే, ఇక్కడ కూర్చున్న మనందరం పాత్రలమే. ఏదో ఒక పాత్ర, విరిగిపోయిన పాత్ర కావచ్చు, ఖాళీ పాత్రలుగా ఉండి ఉండొచ్చు, లేదా పరిశుద్ధమైన పాత్రలుగా జీవిస్తూ ఉండొచ్చు, ఉపయోగకరమైన పాత్రలుగా ఉండి ఉండొచ్చు, రాత్రి మాట్లాడుకున్నట్టుగా ప్రభువుని ఘనపరిచే పాత్రలుగా కూడా ఉండి ఉండొచ్చు, లేదా అంటే ప్రభువుని ఘనపరచనటువంటి పాత్రలుగా కూడా మనం ఉండేటువంటి అవకాశం ఉందని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందుకు గాను గత రాత్రి మనం మాట్లాడుకుంటున్నట్టుగా రాత్రి నేను యోసేపు జీవితాన్ని కాస్త హైలైట్ చేశాను. వేరే వారి గురించి ఒకటి రెండు మాటలు మనం మాట్లాడుకున్నా, అబ్రహాముని గురించి కానీ యోబుని గురించి కానీ ఇలాగ మాట్లాడుకున్నప్పటికీ యోసేపుని మనం ప్రథమంగా చూసాం. ఏ రీతిగా దేవుడు యోసేపుని ఘనపరిచాడో, యోసేపు ప్రథమంగా దేవుని ఎలా ఘనపరిచాడో తన జీవితం ద్వారా అది మనం చూసుకుంటూ వచ్చాం. అలాగే ఈ రోజున ఘనపరచనటువంటి పాత్రల గురించి ఆలోచన చేసేటప్పుడు మరొక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావాలా మనం గుర్తుపెట్టుకోవడానికి కోసం అన్నట్టుగా నేను అనుకుంటూ ఉన్నాను. బైబిల్స్ ఉన్నవారు దానియేలు గ్రంథం తీయండి దయచేసి. నేను దానియేలు గురించి చెప్పడం లేదు, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చూస్తాం ఒకసారి. ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 5 5వ అధ్యాయంలో మనకి మొదటి వచనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటి వచనం, రాజగు బెల్షాసరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకొని ద్రాక్షారసము త్రాగుచుండెను. చాలండి. ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరంటే రాజైనటువంటి బెల్షస్సరు అని ఉంది. ఇక్కడ బెల్షస్సరు అనేటువంటి వ్యక్తిని గురించి ఇక్కడ రాయబడిన మాట, ఇతడట ఒక 1000 మందికి గొప్ప విందు చేయించాడట. పెద్ద విందు. ఆనాడు 1000 మంది అంటే ఇట్స్ ఎ బిగ్ నెంబర్. ఈరోజు కూడా 1000 మందికి భోజనాలు పెట్టమంటే పెద్ద సంఖ్యే ఆ మాటకు వస్తే. ఇంకా ఆ రోజుల్లో అయితే మరీ ఎక్కువ సంఖ్య అనమాట. రాజు కనుక అంతమందికి విందు చేయించాడు. అందరూ త్రాగి తందనాలాట మొదలెట్టారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనం విందు చేస్తే అందరికీ మంచి భోజనం ఇస్తాం, బిర్యానీ. కానీ ఆ రోజు రాజుగారు చేసినటువంటి విందులో 1000 మంది త్రాగడమే. అందరూ త్రాగి మత్తులైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఈ బెల్షస్సరు ఎవరు ఇంతకీ? మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నెబుకద్నెజరు మనందరికీ బాగా తెలుసు. నెబుకద్నెజరు జీవించిన తర్వాత, చనిపోయిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత అతని కొడుకు రాజయ్యాడు. అతడు కొడుకు రాజైన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత అతని బావగారు చంపేశాడు అతన్ని. బావగారు చంపిన తర్వాత బావగారు కూడా ఒక 4 సంవత్సరాలకి చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కుమారుడు ఒక యాజకుడుగా ఉన్నటువంటి వాడు నబానిడస్ అన్నటువంటి ఒక వ్యక్తి, అతడు రాజుగా సింహాసనాసీనుడు అవుతాడు. అతని తర్వాత అతని కుమారుడే బెల్షస్సర్ అన్నమాట.
అతని తర్వాత వచ్చినటువంటి కుమారుడే బెల్షెజరు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఈ బెల్షెజరు రాజుగా నియమించబడటానికి 20 సంవత్సరాల కాలంలో 4 రాజ్యం ఏలారు. బబులోను రాజ్యాన్ని 4 ఏలారు దేవుని బిడ్డలారా. ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి ఒక చక్కని మాట. బబులోనికి రాజుగా ఉండడం అంటే ఇది గొప్ప ఆధిక్యత. ఆ దినాల్లో బబులోను మహాపట్టణం. బబులోను గురించే ఒక ప్రసంగం చేసుకోవచ్చు, మనం చేసుకోవాలనుకుంటే. ఈ మధ్య నేను ఎక్కడో మాట్లాడాను, బబులోను గురించే మాట్లాడాను, బెంగళూరులోనే అనుకుంటా. బెంగళూరులో ఒక సంఘంలో మాట్లాడుతూ వచ్చాను నేను. ప్రకటన గ్రంథంలో ఉంది, ఆ తర్వాత మనకి ఇక్కడ దానియేలు గ్రంథంలో కూడా బబులోను గురించినటువంటి ప్రస్తావన జరిగింది దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం బబులోను గురించి మాట్లాడట్లేదు, కానీ 1-2 విషయాలు బబులోను యొక్క గొప్పతనాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయాలు. ఈ బబులోను పట్టణం చుట్టట ఒక పెద్ద గోడ ఉంటుంది, ప్రహారీ గోడ. 300 అడుగుల ఎత్తు కలిగిన గోడ ఉంటుందన్నమాట. ఆ గోడ 50 అడుగుల వెడల్పు ఉంటుందట. దాని మీద 2 ఇండ్లు కట్టేసుకోవచ్చు పైన, మనం గోడ మీదనే, ప్రహారీ గోడ మీదనే ఇల్లు కట్టేసుకోవచ్చు అన్నమాట. అంత 50 అడుగుల వెడల్పు కలిగినటువంటి గోడ, 300 అడుగుల ఎత్తైనటువంటి గోడ ఆ బబులోను చుట్టూ ఉంటుందన్నమాట. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఆ బబులోను పట్టణం చుట్టూ ఆ గోడ వెలుపల మనం గమనిస్తే దగ్గర దగ్గర ఒక 30 అడుగులు లోతు కలిగినటువంటి నది ఉంటుంది, యూఫ్రటిస్ నది. చుట్టూ ఉంటుంది 30 అడుగుల లోతు అనమాట. అందుకనే ఈ లోపట ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి గొప్ప ధైర్యం ఏంటనంటే, ఏ శత్రువు కూడా అంత సులభంగా బబులోనులోకి రాలేడు అనమాట. అంత సులభంగా రాలేడు. మొదటిగా రావాలంటే ఆ నీటిని దాటాల, ఆ నది దాటాల, యూఫ్రటిస్ నది దాటి ఆ గోడ దగ్గర రావాలా. గోడ 300 అడుగుల ఎత్తు గోడ ఎక్కాల, ఎక్కి అవతలికి దిగాల మళ్ళీ. దేవుని బిడ్డలారా, ఇది అసాధ్యం. ఒక శత్రువు అంత ఈజీగా లోపలికి రాలేడని మనం జ్ఞాపకం చేసుకున్నాం కనుక, ఆ దినాల్లో అప్పట్లో 10 లక్షల మంది ఉండేవారట బబులోన్లో. 10 లక్షల మంది పాపులేషన్, జనాభా. అలాంటి బబులోనికి బెల్షెజర్ రాజు అయ్యాడు. దేవుని బిడ్డలారా, రాజ్యం ఏళ్తున్నాడు. గమనించండి. ఇంకా బబులోను గురించి మన అందరం తెలిసిన ఒక మాట ఏంటనంటే, మన అందరికి బాగా హ్యాంగింగ్ గార్డెన్స్ అని అంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత ఏంటనంటే హ్యాంగింగ్ గార్డెన్స్. అది బబులోన్లోనే ఉంది. అది నెబుకద్నెజరు యొక్క భార్య అవి నిర్మించినటువంటి గార్డెన్ అన్నమాట. అది పేరొందిన, ప్రపంచంలో పేరు పొందిన గార్డెన్స్ అన్నమాట. అది 7 వండర్స్లో 7 ప్రత్యేకమైనటువంటి ఆ వండర్స్లో ఇది ఒకటి. హ్యాంగింగ్ గార్డెన్స్ అనేది మనం చూస్తూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇంకొకటి, బెల్షెజర్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు, బెల్షెజరు అంత తెలివి లేనివాడేం కాదు, అతనికి జ్ఞానం లేదనుకోవడానికి లేదు. దేవుని గురించిన అవగాహన ఉంది. ఆయన చూసినటువంటి ఒక భయంకరమైన విషయం ఏంటంటే, నెబుకద్నెజరు రాజు దేవునికి విరుద్ధంగా పనిచేసినప్పుడు ఆ నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి దుస్థితి ఎలాంటిదో బెల్షెజరు బాగా గమనించినాడు. ఒకసారి మీరు 4వ అధ్యాయం చూడండి దయచేసి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం, 26వ వచనాన్ని గమనిస్తే, రాజా, ఈ దర్శన భావం ఏదనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వారు గూర్చి చేసిన తీర్మానం ఏదనగా, తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్యను నివాసము చేయుచు పశువుల వలె గడ్డి తినేదవు. నువ్వు పశువుల వలె గడ్డి తినేదవు. ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉన్నాడనియు, తానెవనికి దానిని అనుగ్రహింప నిశ్చయించును. ఇంకొక మాట, 32వ వచనం చూడండి. 32వ వచనం, తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డి వలె మేసెదవు. సర్వోన్నతుడగు
పరిశుద్ధుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి దాని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించునని నీ తెలుసుకున్న వరకు 7 కాలంలో నీకు ఇలాగ జరుగునని చెప్పిన తర్వాత ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరుకు సంభవించెను. ఏమండో, అతడు ఒక పశువులే ఉండి గడ్డి తింటూ 7 సంవత్సరాల కాలం అలాగా జీవించినట్టుగా బెల్షెజర్ చూశాడు. ఇదంతా దేవునికి విరుద్ధంగా, దేవునికి ఆయాసకరంగా జీవించినటువంటి ఒక వ్యక్తి జీవితం ఎంత భయంకరమైన దుస్థితికి దిగజారిపోద్దో బెల్షెజర్ బాగా తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనం ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ బెల్షెజర్ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు దేవుణ్ణి ఎట్లా ఆయన ఘనపరచలేదు అని అన్నప్పుడు ఇంకొక 2 మాటలు మీకు జ్ఞాపకం చేయాల్సిన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మీరు దినవృత్తాంతములు 2వ గ్రంథాన్ని తీయండి దయచేసి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 Chronicles చాప్టర్ 36 36వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతములు 391 పేజ్ నెంబర్ 391 18వ వచనం. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములను అన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయి. చూసారా, ఇక్కడ యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి ఉపకరణములన్నీ కూడా బబులోనునకు తీసుకొని రాబడ్డాయి అని అన్నాడు. ఇక్కడ బబులోనునకు తీసుకొని రాబడ్డాయి. ఇప్పుడు మీరు ఇంకొక మాట కూడా గమనించండి. ఇర్మియా గ్రంథం తీయండి దయచేసి. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం. అక్కడ ఇంకొక మాట మీకు చూపిస్తాను. 28వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. 3వ వచనం. 2 సంవత్సరములలోగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఈ స్థలములో నుండి బబులోనునకు తీసుకొని పోయిన యెహోవా మందిరపు ఉపకరణములన్నిటినీ ఇచ్చటికి మరలా తెప్పించేదను. ఇది దేవుని మాట. నెబుకద్నెజరు తీసుకొని పోయినటువంటి ఉపకరణములన్నీ కూడా నేను తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది వేరే మాట. ఇప్పుడు మీరు ఇలాగే బైబిల్ తిరిగేస్తూ కొంచెం వెనక్కి తిప్పుకొని రండి. మనము ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి తీయండి. ఎజ్రా గ్రంథం మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చూద్దాం. ఒక మాట మీరు ఇక్కడ 392 పేజ్ నెంబర్ 392 తీయండి. 7వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు ఇంటికి బయటికి తెప్పించెను. ఇప్పుడు 9వ వచనం. వాటి యొక్క లెక్క 30 బంగారు పల్లెములు, 1000 వెండి పల్లెములను, 29 కత్తులు, 30 బంగారు గిన్నెలను, 410 వెండితో చేయబడిన 2వ రకమైన గిన్నెలను. చాలు. ఇక్కడ పెద్ద లిస్ట్ ఇచ్చాడు. అంటే దేవుని యొక్క మందిరంలో నుండి తీసుకొని రాబడిన ఉపకరణములన్నీ కూడా అవి ఏవేవి ఉపకరణాలు తీసుకొచ్చారో, బంగారము, వెండి, వేరే వేరే విలువైనటువంటి ఆ పరికరాలు, ఉపకరణములన్నీ కూడా మందిరములో వాడబడేటువంటివి, పరిశుద్ధంగా దేవుని యొక్క సేవ నిమిత్తమై వాడబడేటువంటి ఉపకరణములన్నీ కూడా వీళ్ళు బబులోనునకు తీసుకొని వచ్చినట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ఒక ప్రాబ్లం, ఇక్కడ జరిగినటువంటి ఒక సమస్య మనం ఆలోచన చేసినట్లయితే, మనం ఆల్రెడీ నేను మీకు ఇప్పుడు దానియేలు గ్రంథానికి రండి 5వ అధ్యాయానికి. ఇప్పుడు మనం ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ దానియేలు గ్రంథం 5వ అధ్యాయానికి వద్దాం. 5వ అధ్యాయం ఇందాక మనం 1వ వచనంలో ఏమన్నామంటే, రాజుకు బెల్షెజర్ ఏం చేశాడంట, 1000 మందికి విందు చేయించి అందరితో కలిసి ద్రాక్షారసము తాగుచుండెను అనే మాట మనం చూసాం. ఇది ఎలా తాగుతున్నాడంట? ఇప్పుడు 2వ వచనం గమనించండి.
ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తమ ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు తన తండ్రి యగు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయములో నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఆ తర్వాత మాట 3వ వచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చి ఉంచగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము ఇక్కడ ఆపండి. ఇప్పుడు జరిగిన ప్రాబ్లం ఏంటి? ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే, దేవుని మందిరంలో పరిశుద్ధమైనటువంటి పరిచర్య కొరకు వాడబడుతున్నటువంటి ఉపకరణములను వీళ్ళు బబులోనికి తీసుకొచ్చినప్పుడు బెల్షెజరు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి పని ఏమిటంటే, ఈ పరిశుద్ధమైనటువంటి ఉపకరణములను ఆయన ద్రాక్షారసము పోసి త్రాగి తందనాలాడటానికి ఆయన వాడుకున్నట్టుగా మనం చూస్తాం. ఈ ఉపకరణములన్నీ కూడా అపవిత్రపరిచేసాడట. దేవుని మందిరంలో నుంచి తీసుకొచ్చిన ఉపకరణలను నా దగ్గరికి తెండి అన్నాడు. దాంట్లో మనము ఈ ద్రాక్షారసము పోసి మనము ఆనందిద్దామని చెప్పి అక్కడ దేవతలను వాళ్ళు స్తుతించుచు ఆరాధిస్తూ డ్యాన్స్ వేస్తూ భయంకరమైనటువంటి రీతిలో అక్కడ ప్రవర్తించినట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది ఇక్కడ జరిగినటువంటి భయంకరమైన ఒక విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. బెల్షెజరు చేసింది అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్షెజరు చేసింది అదే. బెల్షెజరు ఒకటి గుర్తుపెట్టుకోలేదు. నెబుకద్నెజరుకి ఏం జరిగిందో అది తెలుసు అతనికి. ఎలాగ పశువులాగా జీవించాడు, ఎలాగ గడ్డి తిన్నాడో, ఎలాగ దేవుని శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క తీర్పుకు ఎలా గురైపోయాడో, వాళ్ళ తాతగారు ఎలా గురైపోయాడో బాగా చూశాడు బెల్షెజరు. కానీ అన్ని మర్చిపోయాడు. ధీమా వచ్చింది. నాకేం డోకా లేదనుకున్నాడు, నన్ను ఎవరేం చేయలేడు అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగ అనుకొని జీవించడం మొదలెట్టేశాడు దేవుని బిడ్డలారా. మనలో చాలామంది ధీమాతో బతికేస్తాం. వాళ్ళకి జరిగింది నాకెందుకు జరుగుతుందిలే అనుకుంటాం. వాళ్ళకి చేసినట్టుగా దేవుడు నాకెందుకు చేస్తాడులే అనుకుంటాం. దేవుడు అంత మూర్ఖంగా ప్రవర్తించడని ఒక ధీమా వచ్చేస్తుంది కొన్నిసార్లు మనకి. దేవుని బిడ్డలారా, ఒక విషయం గుర్తించాలా, మనందరి జీవితానికి ఒక లాస్ట్ డే అనేది ఒకటి ఉంటుంది, చివరి దినం. అది ఈరోజు కూడా కావచ్చు. ఇందాక దైవజనులు ప్రసంగం చేసేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్ గురించి ఎవరి గురించో మాట్లాడితే ఏమన్నారట, ఆయన బ్యానర్ మీద ఏం రాసుకున్నాడంట, 12వ మరణ వార్షికోత్సవం రాసుకున్నాడంట. 12th డెత్ యానివర్సరీ అని. నేనైతే ఏమని రాసుకునేవాడిని అంటే, ఇది నా చివరి మరణ వార్షికోత్సవం రాసుకునేవాడిని. 12 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటాం, అది మూర్ఖత్వం. నేను ఇంకా 12 సంవత్సరాలు బ్రతుకుతాను అనుకొని సంవత్సరం 11వ సంవత్సరం 10వ సంవత్సరం అంటాం, అది మూర్ఖత్వం అవుద్ది. ఇంకా యూ కెనాట్ గ్యారంటీ ఈ 75వ సంవత్సరం వరకు నేను బ్రతుకుతానని గ్యారంటీ ఎక్కడుంది అసలు? ప్రతి సంవత్సరం అది నా చివరి సంవత్సరమే. ఆమె నన్ను అందరూ సంవత్సరం కాదు, ప్రతి దినం ఇది చివరి దినమే. ఆమె నన్ను అందరూ ఒకసారి, ఇది నా చివరి దినమే. దేవుడు నాకు ఇచ్చిన చివరి అవకాశం ఇది, అంతే. ఈ రోజు బ్రతుకున్నానంటే ఇది ఈ రోజు వరకే నాకు దేవుడిచ్చిన అవకాశం. రేపు నాది కాదు. టుమారో ఈజ్ నాట్ మైన్. రేపటి వరకు ఉంటాను అనుకోవడం అది చాలా మూర్ఖత్వం అవుద్ది దేవుని బిడ్డలారా. నాకేం డోకా లేదు అనుకోవద్దు. నేను కూడా 40 సంవత్సరాలు హాస్పిటల్కి పోలే, నాకేం జబ్బు లేదు, నాకేం ఆపరేషన్ కాలేదు. 40 సంవత్సరాలు ఎప్పుడు హాస్పిటల్ ముఖం చూడలేదు నేను, ఏ మందులు వాడలేదు నేను. అంత మాత్రం నేను బతికేస్తాను అనుకుంటే ఎలాగవుద్ది? నేను బ్రతికేస్తాను అనుకుంటే ఎలాగవుద్ది? నేను అలాగ ధీమాగా ఉన్నానని చెప్పి 2 సంవత్సరాల క్రితం దేవుడు ఏం చేశాడంటే నా గాల్ బ్లాడర్ తీపిచ్చేశాడు. గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చాయి. నేను అప్పుడు ఫస్ట్ టైం హాస్పిటల్కి పోయాను. నేను
45 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పరీక్ష చేయించుకున్నాను. అప్పుడు డాక్టర్ గారు అన్నారు, నువ్వు ఇంతవరకు హాస్పిటల్కి రాలేదు కనుక అన్ని పరీక్షలు చేయాలి బాబు అన్నాడు. నాకు చచ్చ భయం వేసింది. ఈ పరీక్షలన్నీ చేస్తే ఇప్పుడు ఎన్ని బలహీనతలు బయటపడతాయో అని. ఏదో ఒకటి ఉందంటారుగా, ఏదో ఒకటి ఉందని చెప్తారు, దానికి మందులు వాడాల్సి వస్తుంది. దేవుని మహాకృపలో ఈ పరీక్షలన్నీ నాకు నెగిటివ్ వచ్చేసాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడా ప్రాబ్లం లేదన్నారు, ఎక్కడా ప్రాబ్లం లేదన్నారు, అన్నీ నార్మలే. ఆపరేషన్ ఈరోజు చేశారు, రేపు ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఆపరేషన్ అయినట్టు కూడా నాకు తెలియదు. కానీ ప్రతోడికి ఒక దినం వచ్చేస్తుంది, లాస్ట్ డే అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఉండరు దగ్గరలో, నీ చూపు పోతే, నీ వినికిడి తగ్గిపోతే, నువ్వు ప్రయాణం చేయలేవు, మరొకరి సహాయం లేకుండా 4 అడుగులు వేయలేవు, నీ స్థితిలో మార్పు వచ్చేస్తుంది, నువ్వు బాగా తినలేవు. నిన్న మేమంతా అయ్యగారితో కూర్చొని భోజనం చేస్తున్నాం, సీజర్ అయ్యగారు మేమందరం కూర్చొని భోజనం చేసేటప్పుడు ఒక మాట అనుకున్నాం. ఒకప్పుడేమో తినాలనిపించినప్పుడు ఇవన్నీ దొరకలే, ఈ భోజనం మీద ఉన్న ఇంత చక్కని వంటకాలన్నీ దొరకలేదు. ఇప్పుడు తినలేని పరిస్థితిలో ఇన్ని మన ముందున్నారు. ఏం లాభం? ఎవడూ తినలేడు, అందరూ తగ్గిపోయింది, భోజనం ఇంటేకి తగ్గిపోయింది. పంచకృప గారు అన్నట్టున్నారు ఈ మాట నిన్న కదన్నా, మీరే అన్నారు. తినాలని ఆశ ఉన్నప్పుడు తినలేని పరిస్థితి వచ్చేసింది. ఏం లాభం? ఇన్ని మంచి శ్రేష్టమైన వంటకాలు ముందు పెట్టినా కుదరట్లేదు, నిద్ర పట్టదు, మందులతోనే బ్రతికేస్తాం. మనందరికి ఒక చివరి దినం అనేది ఒకటి ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ఇప్పుడు 26వ వచనాన్ని గమనిద్దాం. 26వ వచనం. టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడి. ఇక్కడ దీనికంటే ముందు మనం ఒక వచనం చదవాలండి. అదేంటంటే 5వ వచనం చదవాలి. 5వ వచనం చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 5వ వచనం. ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచున్నట్టుండేను. చూసారంటే ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మానవ హస్తపు వేళ్ళు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత రాయిచున్నట్లుండెను. హలో, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సడన్ గా గోడ మీద చెయ్యి కనపడిందట రాజుగారికి. విందు చేసుకొని ఆనందిస్తున్నాడు త్రాగి అందరితో పాటు. సడన్ గా గోడ మీద ఒక చెయ్యి రాయడం కనపడతా ఉంది. షాక్ అయిపోయాడు. ఆశ్చర్యం. అదేంటనంటే దేవుడు సంధించే సమయం అన్నమాట. అది దేవుడు ప్రతి వ్యక్తిని సంధించే సమయం ఒకటి ఉంటుంది. నువ్వు అనుకోనని రీతిలో దేవుడు నిన్ను సంధిస్తాడు ఒక ఘడియలో. అప్పుడు నువ్వు షాక్ అయిపోతావు. నేను ఈ టైంలో ఈ రీతిగా జరుగుతుందని అనుకోలేదని అంటావు నువ్వు. ఈ టైంలో ఈ రీతిగా నేను పట్టబడతానని అనుకోలేదు అనుకుంటావు నువ్వు. బట్ దేవుడు సంధించేటువంటి ఒక సమయం ఉంటుంది దేవుని బిడ్డలారా. ద వెరీ ఫస్ట్ థింగ్ నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న విషయం ఏంటంటే, బెల్షెజరు దేవునిని ఘనపరచనటువంటి విషయం ఏంటంటే, మొట్టమొదటిగా పరిశుద్ధమైనటువంటి ఉపకరణములను అపవిత్రమైనటువంటి పని కొరకు ఉపయోగించుకున్నాడు. పరిశుద్ధమైన ఉపకరణములను అపవిత్రమైనటువంటి పని కొరకు ఉపయోగించుకున్నాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు దీనివల్ల మనకి నేర్చుకునే పాఠం ఏంటి? ఇంతకీ మనందరి దేహములు దేవునికి ఆలయములు అన్నాడు. అందరూ ఒకసారి ఆమెనండి. మన దేహము దేవునికి ఆలయం. ఈ దేహములో ఉన్న అవయవాలన్నీ కూడా ఇవి ఉపకరణములే. మనము దేవుని కొరకు వాడవలసిన ఉపకరణం లాంటి అన్నమాట ఈ అవయవాలన్నీ కూడా. ఈ దేహములో, ఈ ఆలయములో దేవుడు నాకు ఇచ్చిన ఈ అవయవాలన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలా? ఆమెనండి. పరిశుద్ధమైన పని కొరకు నేను వినియోగించాలి. కానీ వీటిని నేను ఘనపరచకుండా అయిపోతాను. జాగ్రత్త. ఆయన్ని అవమానపరిచేవాడిగా ఉంటాను నేను.
పరిశుద్ధమైనటువంటి అవయవాల్ని అపవిత్రమైనటువంటి కార్యం కొరకై వినియోగించుట. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? నీ అవయవాలు దేని కొరకు వాడబడుతున్నాయి? నీ చేతులు దేని కొరకు వాడబడుతున్నాయి? నీ కళ్ళు దేని కొరకు వాడబడుతున్నాయి? నీ శరీరాన్ని దేనికి అప్పగించుకుంటున్నావు? నీ శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచడం కూడా దేవుణ్ణి ఘనపరచడమే. నువ్వు జాగ్రత్తగా కాపాడుకోపోతే, ఈ శరీరాన్ని సరిగా చూసుకోకపోతే నువ్వు దేవుణ్ణి ఘనపరచనటువంటి వ్యక్తిగా ఉంటావని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం, చక్కని మాట ఉంది. 13వ వచనం ఏమనుంది అక్కడ? 13వ వచనం, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏమన్నాడంటే మన ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇక్కడ మనకి మొట్టమొదటిగా ఏమని రాశాడు? మీ అవయములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. హలో, మీ అవయవాలు, ఇది దేవుని మందిరంలో ఉన్నాం మనం. నా దేహము దేవునికి ఆలయం. ఇది ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ ఉపకరణాలు, ఈ యొక్క అవయవాలు దేవుని పరిశుద్ధమైనటువంటి పని కొరకై నేను ఉపయోగించవలసినటువంటి వాడనై ఉన్నాను. బెల్షస్సరు మొట్టమొదటిగా ప్రభువుని ఘనపరచనటువంటి విషయం ఏంటంటే, పవిత్రమైనటువంటి ఉపకరణములను అపవిత్రమైనటువంటి పని కొరకు వినియోగించుకున్నాడు దేవుని బిడ్డలారా. ఇక దేవుడు తట్టుకోలేకపోయాడు, దేవుడు చూసి సహించలేకపోయాడు. నా మందిరాన్నే పాడు చేస్తున్నారా మీరు? నా మందిరాన్ని అఘోరపరుస్తున్నారా? మనందరికీ బాగా తెలుసండి, క్రొత్త నిబంధనలో మనం చూడాల్సిన పని లేదు. ఫస్ట్ టైం యేసు ప్రభు కొరడా పట్టుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడ? నా మందిరాన్ని మీరు దొంగల గుహగా చేసిత్రా అన్నాడు, వ్యాపార గృహంగా చేసిత్రా అన్నాడు. పరిశుద్ధమైన ప్రార్థన మందిరంగా ఉండాల్సినటువంటి ఈ మందిరాన్ని మీరు వ్యాపార గృహంగా చేశారని ఆయన కొరడా పట్టుకొని అందరినీ కొట్టి చెల్లా చెదరు చేసేసి పంపించేశాడట. దేవునికి కోపం వచ్చిన సందర్భం అదొకటే. జాగ్రత్త గమనిస్తే ఈ రోజున ఈ దేహాన్ని మనం అపవిత్రపరిచినప్పుడు దేవునికి కూడా మండిపోద్ది, దేవునికి మంట కలుగుద్ది. మనం దేవుణ్ణి అగౌరవపరిచినటువంటి వారంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పుడు దేవుడు సడన్గా ప్రత్యక్షమయ్యాడు బెల్షస్సర్కి. ఆ గోడ మీద చేతి రాత కనపడింది. కనపడ్డప్పుడు ఏమైంది? వణికిపోయాడు. ఎలా వణికిపోయాడు చూడండి. ఇక్కడ 5వ అధ్యాయం తీయండి, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 6, 7 వచనం, 6వ వచనం గమనించండి. 6వ వచనం, రాజుకి ఏం జరిగింది? అతని ముఖము వికారమాయను, అతడు మనసునందు కలవరపడగా అతని నడుము, కీళ్ళు, అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనిచుండెను. హలో, ఏమైపోయిందంటే ఏమైపోయిందంటే ఇక్కడ రాశాడు చక్కని మాట, ముఖం వికారం అయిపోయిందట. షాక్ అయిపోయాడు, బిత్తరపోయాడు అనమాట, భయపడిపోయాడు, వణుకు మొదలైంది. ఎన్నడూ నా జీవితంలో చూడని ఒక దృశ్యాన్ని నేను చూస్తున్నాను. గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాయడం ఏంటి అసలు? నువ్వు పడుకున్నప్పుడు బెడ్రూమ్లో సడన్గా గోడ మీద చెయ్యి కనపడితే ఏమనుకుంటావు? దిగ్గులు లేచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తావు. ఆ పారిపోయే సందర్భంలో డోర్ రాలేదనుకోండి, ఏం చేస్తావు? డోర్ లాక్ అయిపోయింది అనుకోండి, ఆ డోర్ అలాగే లాక్ అయిపోతే నీకేం చేయాలో అర్థం కాదు, అసలు షాక్ అయిపోతావు. దేవుని యొక్క ఇంటర్వెన్షన్, దేవుడు చొరవ చేసుకొని నీ జీవితంలోకి వస్తే అట్లాగుంటే తప్పించుకోలేని స్థితి ఏర్పడుతుంది. జాగ్రత్త, నువ్వు తప్పించుకోలేవు. ఇది బహుభయంకరమైన విషయం దేవుని బిడ్డలారా, ఇది బహుభయంకరమైన విషయంగా మనం భావిస్తూ ఉన్నాం. వణికిపోయాడు, దేవుణ్ణి గణపరచలేదు ఈ విషయంలో దేవుని బిడ్డలారా. తర్వాత అంటే మీకు కథ షార్ట్ చేస్తున్నాను నేను. 5వ అధ్యాయం 29వ వచనం, 26లో ఏమనుంది? టెకేలనగా ఆయన నిన్ను త్రాసులో చూడగా నీవు తక్కువగా కనపడ్డావు. నీ రాజ్యము నీ యొద్ద నుండి పారిశ్రీకులకు ఇవ్వబడును. ఈ మాట చెప్తూ ఉండగా 29వ వచనంలో ఏం జరిగింది?
బెల్షాజర్ ఆజ్ఞగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అతని మెడను బంగారపు హారము వేసి ప్రభుత్వము దానియేలుని అధికారిగా చాటించారు. ఆ రాత్రి అందే రాజగు బెల్షాజర్ ఏమాయను? హతుడాయను. ఆ రాత్రి చనిపోయాడట బెల్షాజరు. దేవుని బిడ్డలారా, నాకు అనిపిస్తుంది ఇప్పుడు దేవుడు అలాగ చేయట్లేదు. దేవునికి స్తోత్రం. దట్ వాస్ ద ఫస్ట్ ఆపర్చునిటీ అండ్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ బెల్షాజర్. బెల్షాజర్కి దేవుడు అదే మొదటి అవకాశం, అదే చివరి అవకాశం అయిపోయింది. ఇక మళ్ళీ అవకాశం దొరకలేదు. ఫస్ట్ థింగ్, మనం దేవుని అగౌరవపరిచేది ఎక్కడంటే పరిశుద్ధమైనటువంటి దేహాన్ని అపవిత్రమైనటువంటి పని కొరకు ఉపయోగించినప్పుడు మనం దేవుణ్ణి ఘనపరచని వారంగా ఉంటామని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎ వెసల్ ఆన్ టు డిస్ఆనర్ అనే మాట మన వస్త్రాధరణలో కూడా కనపడుతుంది. అది మన వేషంలో కనపడుతుంది. దేవుని బిడ్డల వేషం వేరుగా ఉండాలా, వస్త్రాధరణ వేరుగా ఉండాలా. లోకస్తులు వేరుగుంటారు. వాళ్ళు శరీరం నిండా టాటూస్ వేసుకొని తిరుగుతారు, మచ్చలు పచ్చబొట్లు వేసుకొని తిరుగుతారు. అది మనకు తగింది కాదు. అది ఈ దేహము దేవునికి ఆలయంగా ఉండాలి. ఆమెనండి. దీన్ని మనం ఘనపరచవలసిన వారమై ఉంటున్నాము. ఇది దేవుడు నివసించేటువంటి దేహంగా మనం గుర్తించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. క్లుప్తంగా ఇంకొక 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. ఇప్పుడు రెండోదిగా మనం ఎక్కడ దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నామో మీకు చూపిస్తాను. ఇప్పుడు 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఉపమానం చెప్పబడింది దేవుని బిడ్డలారా. ఆ ఉపమానం ఎక్కడ ఉందంటే 24వ వచనం నుండి ఉపమానం రాయబడి ఉంది. 24వ వచనం 25వ వచనం చూడండి ఒకసారి. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో నుండి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. అక్కడ ఆపండి ఒక నిమిషం. నేను ఎందుకు ఇది చదివించానంటే గోధుమలు గురుగులు రెండిటి గురించిన ప్రస్తావన జరిగింది ఇక్కడ. వీట్స్ అండ్ టేర్స్ అని అంటారు. వీట్స్ అండ్ టేర్స్ ఇంగ్లీష్లో. గోధుమలు గురుగులు. గురుగులట అచ్చం గోధుమలాగానే ఉంటాయట, కానీ అవి గోధుమలు కావట. డార్నల్ అంటారు గ్రీక్ పదం గురుగుల్ని. అచ్చం గోధుమ గింజలాగానే కనపడుతుందట, కానీ గోధుమ గింజ కాదు. గోధుమలతో పాటు శత్రువు వచ్చి నాటిపోయాడట గురుగుల్ని, అపవాది. అప్పుడు ఈ గోధుమలు ఎదుగుతూ ఉండగా ఈ గురుగులు కూడా ఎదిగినాయంట దేవుని బిడ్డలారు. వాటితో కలిసి ఎదిగాయట. రెండిటికి డిఫరెన్స్ పెద్దగా తెలియట్లేదు, వ్యత్యాసం. చూడటానికి రెండు ఒకటిలాగానే ఉన్నాయంటున్నాడు. ఒకటిలాగానే ఉన్నాయి అంటే ఇది కల్తీ అన్నమాట. ఇది కల్తీ గోధుమ అన్నమాట. ఇది గోధుమలాగా ఉంటుంది కానీ గోధుమ కాదు. క్రైస్తవులాగా ఉంటారు వాళ్ళు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులాగా మాట్లాడతారు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులాగా నడుస్తారు వాళ్ళు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులాగా పాడతారు వాళ్ళు, క్రైస్తవులు కాదు. క్రైస్తవులాగా ఆరాధిస్తారు కానీ వాళ్ళు క్రైస్తవులు గారట. క్రైస్తవులు గారట, నకిలీ క్రైస్తవులు అన్నమాట వాళ్ళు. కొంతమంది యాక్ట్ చేస్తారు క్రైస్తవుల్లాగా, దేవుని బిడ్డల్లాగా యాక్టింగ్ చేస్తారు కొంతమంది. ఈ యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా దే ఆర్ డిస్ఆనరింగ్ గాడ్ అని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఘనపరచటం లేదు వాళ్ళంతా. నకిలీ వేషం వేసుకొని తిరిగేవాళ్ళు. యథార్థంగా క్రీస్తుని కలిగిన జీవితాలు లేవు వాళ్ళలో. మారు మనసు అనుభవం ఉండదు వాళ్ళలో. బయటికి క్రైస్తవులాగా వేషం వేసుకొని తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో స్మరణ సంఘానికి రాస్తూ ఒక మాట అన్నాడు దేవుడు. 9వ వచనాన్ని గమనించండి. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును,
యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను హలో ఇక్కడ ఏ సమాజం అంటండి? ఏ సమాజం అంట? సాతాను సమాజము అనే మాట ఇక్కడ ఉపయోగించాడు దేవుని బిడ్డలారా. జాగ్రత్త గమనించండి. సాతాను సమాజం అంటే ఎవరండి? సాటానిక్ చర్చ్ అన్నమాట. అదే సాతాను సమాజం అంటే. సాతాను సమాజాలు ఇప్పుడు చాలా ఉన్నాయి మన భారతదేశంలో. ఎక్కువగా ఉన్న సాతాను చర్చెస్ ఎక్కడున్నాయంటే నార్త్ ఈస్ట్లో ఉన్నాయి. ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాతాను సంఘాలు ఎక్కడున్నాయంటే మిజోరాంలో ఉన్నాయి. మిజోరాం ఒక రాష్ట్రంలోనే 3000 మంది సాతాన్ని ఆరాధించేవారు ఉన్నారట. సాతాను సంఘంలో సాతాన్ని ఆరాధించేవారు. సాతాను సంఘాలు కౌంటర్ఫీట్ చర్చెస్ అన్నమాట ఇవన్నీ. ఇవి మామూలు చర్చిల్ లాగానే కనపడతాయి, మామూలు చర్చిలు కాదు ఇవి. ఇవి సాతాను సంఘాలు. హైదరాబాద్లో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, మా బెంగళూరులో కూడా. జాగ్రత్తగా ఉండాలా. మీ పిల్లలు హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చదువుకోవడానికో ఉద్యోగాలకే వెళ్తారు. వాళ్ళు ఏ సంఘానికి వెళ్తున్నారో తెలుసుకోవాలా. సాతాను సంఘం వాళ్ళు మోసం చేసేస్తారు. వాళ్ళు దేవుణ్ణి అగౌరవపరుస్తున్నారు. అసభ్యకరమైన విషయాలు సంఘంలో జరుగుతాయి. ఆ సంఘం అంతా చీకటిగా ఉంటుంది, పట్టపగలే. ఆ వేదిక మీద మాత్రం ఒక లైట్ వెలుగుతుంది అంతే. మిగతా వాళ్ళందరూ చీకట్లో కూర్చుంటారు. అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కలిసే ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. అక్కడ స్వేచ్ఛకు ఇస్తారు. లోపలికి వచ్చినోడు బయటికి వెళ్ళటానికి లేదు. ఇక మళ్ళీ ఆరాధన అయ్యేదాకా సాతాను ఆరాధించే సాతాను సమాజపు వాళ్ళు ఉంటారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ కొరింథీ పత్రికలో ఒక చక్కని హెచ్చరిక ఉంది మనకి. చూడండి, 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. 2 కొరింథీ 13:5. మీరు విశ్వాసము గలవారన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. హలో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిమ్మల్ని మీరే పరీక్ష చేసి చూసుకోండి అన్నాడు. ఎక్కడున్నాం మనం? ప్రభుని ఎంత ఘనపరుస్తున్నాం? ఘనపరిచే పాత్రలుగా మనం ఉన్నామా? ప్రభుని ఘనపరచనటువంటి పాత్రలుగా మనం ఉంటున్నామా? దేవునికి ఆయాసాన్ని కలిగించేటువంటి పాత్రలుగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవునికి ఘనత ఎప్పుడు కలగదు అంటే, సంఖ్యాకాండం తీయండి దయచేసి. 11వ అధ్యాయం చూద్దాం ఒక మాట. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. చాలండి. ఏమైందండి? జనులు ఏం చేశారట? ఇశ్రాయేలీలు సనగడం మొదలేశారు. దేని గురించి సనగడం మొదలేశారు? దేవుడు వాళ్ళకి అనుగ్రహించిన మన్నా గురించి, దేవుని యొక్క సమృద్ధిని గురించి. దేవుడు వాళ్ళకి ఏదైతే అనుగ్రహిస్తున్నాడో వాళ్ళ పోషణ నిమిత్తమై అది వాళ్ళకి తృప్తినివ్వడం లేదు. కనుక ఆయాసం మొదలైంది. దేవుని పట్ల సనుగుడు మొదలైంది. ఈ సనుగుడు ఎందుకు మొదలైందంటే అసంతృప్తిని బట్టి అన్నమాట. అసంతృప్తి. దేవునికి మనం ఎప్పుడు దేవుణ్ణి అగౌరవపరుస్తామో తెలుసా అండి? వెన్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ ప్రొవైడెడ్ అస్. దేవుడు మనకు అనుగ్రహించిన దాని విషయంలో మనం తృప్తి చెందకుండా ఉండనప్పుడు దేవుణ్ణి మనం అగౌరవపరుస్తాం. ఇది నాకు అవసరమని దేవుడు గుర్తించాడు, నాకు ఇంతే ఇచ్చాడు, అంతే. దీంట్లో నేను తృప్తి చెందడం నేర్చుకోవాలా. నేను వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళ వల్లే ఉండాలని నేను ప్రయత్నం చేయకూడదు. వాళ్ళకు కలిగినవి నాకు కలిగి ఉండాలని నేను ఆశించకూడదు. దేవుని బిడ్డలారా, నాకు ఏది అవసరమో అది ప్రభు ఇస్తున్నాడు. అందరూ ఆమెన్ అనండి ఒకసారి. అంతే. దాంట్లో నేను తృప్తి చెందడం నేర్చుకోవాలని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అత్యాశపరుణ్ణి ఉండకూడదు దేవుని బిడ్డలారా. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడు?
ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు గమనించండి. 11, 12 వచనాలు. నన్ను గూర్చి మీరు ఇన్నాళ్ళ వరకు మరలా యోచన చేయసాగితరని ప్రభువు మిక్కిలి సంతోషించి తిని. ఏంటమ్మా? ప్రభువు నందు మిక్కిలి సంతోషించి తిని. 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువ కలిగిన నేను ఇలాగ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన విశ్వాస యొక్క సమర్పణ ఇదే. దేవుని బిడ్డ, దేవుడు నన్ను ఏ స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నేను సంతృష్టిగా నేర్చుకోవలసిన వాడనే ఉన్నాను. సనుగుడొద్దు, లేని దాని గురించి సనగొద్దు. ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అందరూ ఆమేనండి. ఉన్నదాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఈ సనుగుడు విశ్వాస జీవితంలో మొదలేస్తే దేవునికి ఆయాసం, దేవునికి ఆయాసం. దేవుని అగౌరవపరిచినట్టే, దేవునికి దుఃఖాన్ని కలిగించినట్టే. నీకు ఇది అవసరమని నేను ఇచ్చాను, దీంట్లో నువ్వు తృప్తిగా ఉంటావని ఆశించాను, నువ్వు లేని దాని కొరకు నువ్వు దుఃఖిస్తున్నావు. జాగ్రత్త. నువ్వు ఉన్నదాంతో తృప్తి చెంది నన్ను స్తుతించడం నేర్చుకోమంటున్నాడు. ఇలాగ నేను జీవించడానికి, లేమిలోను కలిమిలోను ఉండడానికి, ఉన్నప్పుడు లేనప్పుడు ఒకే రీతిగా నేను ప్రభువును స్తుతిస్తూ ఉండడానికి నాకు దోహదపడింది ఏమిటి అంటే పౌలు అంటున్నాడు 13వ వచనంలో, నన్ను బలపరచు వానిని బట్టి నేను సమస్తమును చేయగలను. ఆమేనన్నది ఒకసారి. ఎందుకట? నన్ను బలపరచు వాడిని బట్టి, ఆయన్ని బట్టి నేను ప్రతి స్థితిలోనూ ఉండగలుగుతున్నాను, నేను ప్రభువుని ఘనపరచగలుగుతున్నాను. విశ్వాసి తెలియకనే కొన్ని సందర్భాల్లో ప్రభువుని ఘనపరచని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. జాగ్రత్త. విశ్వాసులుగానే జీవించాలి మనం, విశ్వాసంతోనే జీవించాలా, ఉన్నదాంతో తృప్తి చెంది ఉండడం నేర్చుకోవాలి. దేవుని పట్ల ఇది చాలా అవసరం, చాలా అవసరం. వీళ్ళు ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే, ఇంకొక చిన్న మాట కూడా ఉంది ఇక్కడ చూడండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం 16వ అధ్యాయం తీయండి ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయం. ఇశ్రాయేలు ఏం చేశారు చూద్దాం. 2వ వచనం చూడండి. 2వ వచనం. అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగాను. ఎవరి మీద సనిగారండి? మోషే అహరోనుల మీద సనిగారట. ఇది దేవుని కోపం చేసింది, ఇది దేవునికి కోపాన్ని కలిగించింది. అంటే మోషే అహరోనులు దేవుని చేత ఏర్పరచబడిన నాయకులు వీళ్ళు ఇశ్రాయేలు మీద. నువ్వు దేవుని యొక్క ఏర్పాటుని శంకిస్తున్నావు అన్నమాట. నాయకుల మీద సనుగుతున్నావంటే, నాయకుల మీద సనుగుతున్నావంటే దేవుని ఏర్పాటుని శంకిస్తున్నావు. జాగ్రత్త. ఇది దేవుణ్ణి అగౌరవపరిచినట్లు లెక్క, దేవుణ్ణి దూషించినట్లు లెక్కే. అప్పుడు దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ, దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది. సనుగుడు వెరీ డేంజరస్ విశ్వాస జీవితంలో. మొట్టమొదటిగా ఏమన్నాను? పరిశుద్ధమైనవి పరిశుద్ధంగానే మనం వాటిని వాడుకోవాలా. పరిశుద్ధమైన అవయవాలు పరిశుద్ధమైన పని కొరకే వాడుకోవాలా. ఈ అవయవాల్ని అపవిత్రమైన వాటి కొరకు మనం వినియోగించినప్పుడు మనం దేవుణ్ణి గణపరచని వారంగా ఉంటున్నాం. వి బ్రింగ్ డిజానర్ అనే మాట. రెండోదిగా మన స్థితిని బట్టి మనం తృప్తి చెంది ఉండాలా. దేవుడు నన్ను ఏ స్థితిలో పిలిస్తే ఆ స్థితిలోనే నేను దేవునితో సహవాసం కలిగి నేర్చుకోవాలా. 1 కొరింథీ 7:20 ఏముంది? 1 కొరింథీ 7:20 ఏముంది? 7వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 7:20. ప్రతి మనుష్యుడును ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉండవలను. అందరు ఆమేనండి ఒకసారి. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే ఉంట నేర్చుకోవాలా. అలాగే 24వ వచనం ఏమన్నది? 24వ వచనం.
సహోదరులారా, ఆ, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవు. ఆమేనండి అందరూ ఒకసారి. చూసారా దేవునితో సహవాసం కలిగి ఉంటే నేర్చుకోవాలి. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకుందాం క్లుప్తంగా. ఈ ఉదయకాలం రాత్రికి నేను వేరే అంశాన్ని మాట్లాడతాను. ఈ రాత్రికి ఇర్మియా గ్రంథంలో నుండి నేను వేరే ఒక అంశాన్ని ఈ రాత్రి మీతో ముచ్చటించాలని నేను ప్రేరేపించబడుతున్నాను. ఈ ఉదయకాలం బెల్షజరు జీవితంతో మనం ప్రారంభం చేశాం. ఎలాగా బెల్షజరు ప్రభువుని ఘనపరచకుండా ఉన్నాడో చూసాం. ఎలాగా విశ్వాసులమైన మనం సనుగుట ద్వారా దేవుణ్ణి అగౌరవపరుస్తామో చూసాం. ఇది చాలా డేంజర్ అండి. విశ్వాస జీవితంలో సనుగుడు ఎప్పుడు రాకూడదు. తృప్తి కలిగిన జీవితాలు ఉండాలి. సంతృప్తి కలిగిన జీవితాలు కలిగి ఉంటాం నేర్చుకోవాలి మనం. ప్రభు నన్ను ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో నేను ప్రభువుని ఘనపరచడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిని చూసి అసూయపడద్దు. అత్యాశపరులు కాకూడదు. మనం లేని దాని గురించి ఆలోచన చేయబాకండి. ఉన్నదాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ముందుకు సాగే వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.